ట్రే పద్ధతి అనేది చాలా అంటే అక్యురేట్గా రిజల్ట్స్ అంటే ఎట్లా ఎందుకు ట్రే పద్ధతే మంచిది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం పొలంలో వేసేటప్పుడు మట్టిలో కానీ లేదా మన పొలంలో ఇసుక ఉంటే అంటే న్యాచురల్గా దీంట్లో మొలక శాతాన్ని మనము టెస్ట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ట్రేలో దీనికంటూ ప్రత్యేకంగా ఇంత సైజు ఉండాలి, ఇంత లోతు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అనేది ఏమీ లేదు. మన మామూలుగా ఇంట్లో ఉండే ట్రేలనే దీనికోసం ఉపయోగించవచ్చు. కానీ దీంట్లో మనం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము మట్టి అంటే ఎక్కడి నుంచో తెస్తూ ఉంటాము. ఆ మట్టిలో ఏమంటారు సూక్ష్మజీవులు కానీ వ్యాధిని పెంపొందింప చేసే ఏమంటారు శిలీంద్ర బీజాలు ఉంటాయి. కాబట్టి మనము ఒకవేళ అలాంటి మట్టిని ఎక్కడి నుంచైనా తెచ్చినా లేదా ఇసుకను తెచ్చినా కూడా తప్పనిసరిగా ఆ మట్టిని కానీ ఇసుకని కానీ కొంచెంసేపు స్టెరిలైజ్ చేయాలి. అంటే దానికోసం మళ్ళీ ఏ ల్యాబొరేటరీ అవసరం లేదు. కొంచెంసేపు వేడి చేసినట్లయితే దాంట్లో ఉండే సూక్ష్మకారక జీవులు కానీ లేకపోతే శిలీంధ్రాలు కానీ చనిపోతాయి. అంటే మనకి ఏంటంటే ఈ పద్ధతిలో పెట్టినప్పుడు ఒకవేళ మొలక శాతం సరిగా రాకుండా ఆ విత్తనాలు అంటే పాడైనా లేకపోతే విత్తనాలు రాకపోయినా ఆ మట్టి కూడా కారణమవుతుంది. లేదా ఆ ఇసుకలో ఉండే సూక్ష్మజీవులు కానీ శిలీంద్ర బీజాలు కానీ మొలక రాకుండా చేస్తాయి. కాబట్టి అంటే అది కూడా మనం శుద్ధం చేసినాం అనుకోండి, అంటే విత్తనం యొక్క కరెక్ట్ మొలక శాతం తెలుసుకోవాలంటే అన్నీ కూడా శుద్ధమైనటివి ఉండాలి. కాబట్టి ఈ రకంగా మనము మట్టిని లేదా ఇసుకను కొద్దిసేపు అంటే స్టెరిలైజ్ చేసి చేయాలి. అంతేకాకుండా ఏంటంటే ఒక్కోసారి కొంతమంది రైతులు తెలియక తొందరగా విత్తనాలు బయటికి వర్షము రేపు ఎల్లుండి వస్తుంది, తొందరగా రావాలి విత్తనాలు వేసుకోవాలని ఎక్కువ నీళ్ళు పోస్తుంటారు. అప్పుడు ఏంటంటే అవి ఎక్కువైపోయి దాంట్లో ఏమంటారు తేమ ఎక్కువైపోయి ఉబ్బి మొలకలు రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువైన నీళ్ళను కింద నుంచి పోయేలాగా కొన్ని ట్రేకు హోల్స్ చేసినట్లయితే ఆ నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. అంతేకాకుండా కొంతమంది రైతులు తొందరపాటుతనంతో లేదా అంటే కొంచెం అవగాహన లేక విత్తనాలను ఎక్కువ లోతులో పెట్టడము లేదా ఎక్కువ పైన పెట్టడం మట్టిలో అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏంటంటే ఒక విత్తనం యొక్క సైజుకు రెట్టింపు లోతులో పెడితే అది కరెక్ట్గా మొలకనిస్తుంది. అంటే సపోజ్ ఒక విత్తనం అనేది 1 సెంటీమీటరు సైజు ఉంది, దానికి మనము 2 లేదా 2.5 సెంటీమీటర్ల లోతులోనే నాటాలి. అలా కాకుండా లోపలికి నాటినట్లయితే మనం అది మొలక రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, లేకపోతే ఎక్కువ నీళ్ళు పోసినప్పుడు అది లోపల అవుతుంది. కాబట్టి మనం ఎంత ట్రేలో పెట్టినా ఎంత ఇసుకను లేదా మట్టిని స్టెరిలైజ్ చేసి పెట్టినా కూడా సరైన లోతులో నాటి మొలక శాతాన్ని చూసుకున్నట్లయితే అంటే అన్ని రకాలుగా మనం అంటే ఇది చేసేది చిన్న పనే, తక్కువ సమయమే పడుతుంది, కానీ మనకు అక్యురేట్ రిజల్ట్స్ అంటే మొలక శాతం అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ అంటే చిన్న చిట్కాలు లేదా మెలకువలు పాటించి మనము ఇప్పుడు లోతుగా నాటినప్పుడు అదేం చేస్తుందంటే ఎక్కువ రోజుల్లో మనకు అంటే 9 రోజులు లేదా 15 రోజుల్లో మనకు మొక్క బయటకు వస్తుంది. సో అప్పుడు మనం ఏదైనా నాటిన తర్వాత ఫస్ట్ 5 రోజులు మొదట మొలక శాతము అంటాం, తర్వాత 7 రోజుల తర్వాత ఇంకో సెకండ్ కౌంట్ తీసుకుంటాం. సో ఈ 2 కౌంటుల్లో మనకు మన పంటకు మనము ఏదైతే వడ్లు వేస్తుంటే దాంట్లో కంపల్సరీగా 80% కంటే ఎక్కువ ఉండాలి, మొక్కజొన్న వేస్తే 90% కంటే మొలక శాతం రావాలి. అది అంటే మనం ఏదైతే లోతుగా నాటింటామో అది ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అది నాణ్యమైన విత్తనం కాదు అని అనుకుంటాం. సో ఈ అపోహలు తొలగడానికి మనము ఆ సైజు కంటే డబల్ ఏమంటారు 1 సెంటీమీటర్ అంటే 2 సెంటీమీటర్ల లోతులోనే పెట్టినప్పుడు అది కరెక్ట్ టైంలోనే మొలక వస్తుంది. కాబట్టి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు.